వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాలి మల్లేష్ 18. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇది మా క్యూట్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ అనమాట. ఇది మా క్యూటీ. సో ఇది మా టోటల్ ఫ్యామిలీ అనమాట. అంటే మా ముగ్గురు అక్క చెల్లెళ్ళము. ఈ పింక్ శారీ నేనే కదా ఇది జమ్మి పెట్టేది మా అన్న అనమాట. పాపం పొద్దున్నుంచి లేడు, మా నాన్న మా అన్న కూడా లేడు, మా బావ కూడా వరి వచ్చడానికి వీళ్ళు ముగ్గురు అనమాట. సో వీళ్ళు వచ్చినాక జమ్మి పెట్టుకోవడం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాము. వీళ్ళు వరి కోయడానికి వేరు అనమాట, మాదే ఉండే. ఇంకా వర్షాలు వస్తాయని స్టార్ట్ చేసారు కదా, సో అది కోయడానికన్నా వెళ్ళిపోయారు. ఎప్పుడు నైట్ అయినాక వచ్చారు. సో ఇంకా వాళ్ళు వచ్చినాకనే మేము జమ్మి పెట్టుకుంటున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్లనే పెడతాడు మా అన్న, ఇట్లా నిలబెట్టి లైన్గా. సో మీరు కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉండాలనేసి బ్లెస్ చేయండి. మీరు బాగుండాలి, మేము బాగుండాలి. సో ఇట్లా నిలబెట్టి అయితే అందరికీ ఒక లైన్లో నిలబెట్టేసి అయితే జమ్మి అయితే పెడతాడు. ఇది అనమాట. ఇది మా సెకండ్ అక్క, అంటే మేము ముగ్గురం కదా, ఇది సెకండ్ ఆమె. ఈ లాస్ట్లో ఉన్నది మా పెద్దక్క అనమాట. ఇది మా తరుణ్, మస్తు షైగా ఫీల్ అవుతున్నాడు. తనని సపరేట్గా చూపిస్తాను, లాస్ట్లో చూడండి. లాస్ట్లో వస్తాడు తరుణ్ అనమాట. స్పెడ్స్ పెడతాడు ముసలిలాగా, అంటది మా అక్క అట్లనే. అండ్ ఇది మా మనోజ్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఆమె మా అక్క అనమాట, పెద్దక్క. సో మా బావ అయితే రాలేదనమాట, వేరే దగ్గర ఉన్నాడు. సో అందుకే రాలేదు. ఇట్లనే పెట్టుకుంటాం. మా బుడ్డిదానికైతే ఆటలు తీట పనులు తప్ప ఏం రావు. ఇక చిన్న పిల్లలు అంటే అట్లా ఉంటారు కదా, దానికన్నా ఎక్కువ ఒకరు సూపర్ హైపర్, ఒకరు హైపర్ అనమాట. టోటల్లీ మా ఫ్యామిలీ ఇది. అండ్ అప్పలు చేద్దాం రండి రండి. ఇది మా అప్పలు చేసినాం అనమాట. పిండి వంటలు కూడా ఉండాలి కదా దసరాకి. సో అప్పలు చేసినాం అనమాట. ఇక్కడ మేము దసరా నెక్స్ట్ డే అనమాట ఇది చేస్తున్నాము. ఇది గడ్జలు చేయడానికి. మేమైతే గడ్జలు అంటాము, కొందరు కజ్జికాయలు అంటారు కదా. సో గడ్జలు చేయడానికి ఇందులో ఏమేమి కలిపినా అంటే పల్లీలు, రవ్వ, బెల్లము, నెక్స్ట్ యాలకులు కలిపినాము. సో ఇది స్టఫ్ అనమాట. ఇందులో ఒక లెటరు, ఒక నెంబర్ ఉన్నది. అదేంటో ఈజీగానే చెప్పేయచ్చు అనుకోండి. సో ఇట్లయితే ప్రిపేర్ చేసుకున్నాము. దాని తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇక ఫ్రై చేసుకోవడమే మంచిగా కలర్ వచ్చేదాకా. సో గడ్జలు ఎట్లున్నా మంచిగా ఉంటాయి కదా. సో ఇది ఈ ప్రాసెస్ అనమాట. ఇది దసరా నెక్స్ట్ డే చేసినాం అనమాట. అంటే ముందు రోజు చేయలేదు. ముందు రోజు దసరా రోజు ఆ షేబిల్లలు చేసినాం. మేమైతే మా సైడ్ షేబిల్లలు అంటాం, మీరేమంటారో చెప్పండి. అంటే కొందరు చుట్లు అంటారు కదా, సో అట్లా అనమాట. ఫైనల్గా మేమైతే ఇంత పెద్ద గిన్నెనే చేసాము. ఎందుకంటే మేము ముగ్గురం కాబట్టి అందరు తీసుకుపోయి మళ్ళీ మా అన్న తీసుకుపోయి మళ్ళీ మేము ఉన్నన్ని రోజులు తినడానికి సరిపోవాలి కాబట్టి మా అమ్మ అయితే ఇంత చేసేది. ఒక్కోసారి అయితే 10 కేజీలు పట్టిస్తుంది. ఈసారి కొంచెం తగ్గించిందనమాట. ఇవి ఇంకా మేము వెళ్ళేటప్పుడు షేర్ చేసుకుంటాము. ఏమేమో పూరీలు, ఇది గడ్జలు వేసినాక కొంచెం పిండి ఉంటుంది కదా, స్టఫ్ అయిపోతే అట్లా మిగిలితే పూరీలు చేసాము. స్టవ్ మంచిగా కాల్చుకున్న తర్వాత ఇగో గడ్జలు అయితే ఇలా రెడీ అయ్యాయి. మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఇవే అనమాట పిండి వంటలు. అంటే ఇంకా వేరే పిండి కూడా పట్టించింది కానీ చేయలేదు. సో ఇవి అనమాట మా పిండి వంటలు. అక్కడ ఒక తొట్టి గ్యాంగ్ ఉన్నది, వాళ్ళకి ఇచ్చేద్దాం రండి. అయితే మీరు కూడా ఇవే చేసుకున్నారా అంటే మోస్ట్లీ కొందరు వేరే చేసుకుంటారు కదా, మేమైతే ఇవే చేస్తాం. అంటే ఇవైతే ఒక్కసారి కలిపి కూర్చుంటే కథ మీకు అయిపోతుంది కదా. ఇంకొన్ని అయితే టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. చూడండి గడ్జలకి అయితే చాలా టైం పట్టింది చేయడానికి. ఇవి మేము ఇద్దరమే చేసినాము, చుట్లేమో ముగ్గురం చేసినాం అనమాట. అంటే నేను కొద్దిసేపే చేసినాలండి. సో ఇట్లయితే గడ్జలు అయితే వేసేసినాము. ఇప్పుడు బయట కొందరు ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం రండి. సో వీళ్ళు చూడండి ఎట్లా షేగా ఫీల్ అవుతున్నారో వీడియో తీస్తుంటే. ఒక్కొక్కరికి ఇస్తున్నాను అనమాట. ఇంకా తిన్నారు, ఇక వీళ్ళిద్దరు తిన్నారు కానీ ఇంకా వీళ్ళకి ఇంకా పెద్దోళ్ళు తినలేదు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీళ్ళు కూడా తింటున్నారు. సో చూస్తున్నారా నా వ్లాగ్స్ ఎట్లా ఉన్నాయో. బట్ 3 years నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను, బట్ స్టార్ట్ చేయలేదు. అనుకోకుండా స్టార్ట్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ అనేది. చూడండి తరుణ్ అని చెప్పిన కదా, ఇట్లా షేగా ఫీల్ అవుతాడు. కావాలని ఫోన్ అడ్డు పెట్టుకుంటున్నాడు, కనపడనేమని చేయి కూడా పెట్టుకున్నాడు. ఇది నా బ్లాగ్ అనమాట. ఎలా ఉందో చెప్పేసేయండి మీకు ఎలా ఉందనేసి. సారీ చూడండి, ఇక సిగ్గు పడకుండా అవుతుంది. సిగ్గేం పెడతావు కానీ అప్ప తీసుకుంది. తీసుకో అట్లా తీసుకోవాలి. చేసింది ఏమైనా అనమాట. ముందు వీడియోస్ కూడా షూట్ చేసింది తినే. సో టోటల్గా ఇది లాంగ్ వీడియో అనమాట. ఎలా ఉందో చెప్పేసేయండి. వాయిస్ ఎలా ఉంది చెప్తున్నాను కదా ప్రతి వీడియోలో. టోటల్ అబౌట్ దిస్ అనమాట. ఇది మా బుడ్డది, ఇక్కడ చూసినా ఆగానే ఆగదు ఒక్కచోట. ఇక వీడికైతే దొరికిందే ఛాన్స్ అని పట్టుకున్నాడు ఒక 3-4. సరేలే అనేసి ఊకున్నా. ఇక చెప్పిన కదా అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అనుకోకుండా ఈ బతుకమ్మ వ్లాగ్తో స్టార్ట్ అయిపోయింది. ఓకే బాయ్.